హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అక్షయ శరణ్. టుడే మనం చాలా స్పెషల్ అన్నమాట. ఇది తెలుసు కదా మీకు అందరికీ, మునగాకుతో కారపొడి చేస్తున్నాను. మునగాకు అంటే చాలా హెల్దీ అన్నమాట. 300 రోగాలు పోగొడుతుంది. మనం గనక ఒక ముద్దలో తింటే చాలు రోజుకి. మునగాకుతో మనం కారపొడి చేసుకుందాం. దీంట్లో నేను కరివేపాకు కూడా యాడ్ చేశాను. ఇది ముందుగానే కడిగి ఆరబెట్టుకున్నాను. మీరు కూడా ఇలాగే చేసుకోండి. మునగాకు, కరివేపాకు ఆరబెట్టుకోవాలి శుభ్రంగా కడిగి. తర్వాత ఎండుమిరపకాయలు, ధనియాలు, పచ్చెనగపప్పు, మినపప్పు అండ్ నువ్వులు కొంచెం, జీలకర్ర కొంచెం అండ్ మిరియాలు, ఇంకంతే. కొంచెం చింతపండు తీసుకుందాం. సరే, ముందుగా స్టవ్ ఆన్ చేసుకుందామండి. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి హీటెక్కినాక కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీటెక్కిందండి. నెక్స్ట్ మనం పచ్చెనగపప్పు యాడ్ చేసుకుందాం. స్టవ్ లో ఫ్లేమ్ మీదనే ఉండాలి. మీడియం ఉండకూడదు, హై ఫ్లేమ్ ఉండకూడదు. ఉంటే మాడిపోతుందండి. ఇది మంచి రంగులో వచ్చేదాకా వేపుకుందాం. నెక్స్ట్ దీంట్లో మినపప్పు యాడ్ చేసుకుందాం. నెక్స్ట్ దీంట్లో మనం జీలకర్ర అండ్ నువ్వులు యాడ్ చేసుకుందాం. నువ్వులు మీకు నచ్చితే యాడ్ చేసుకోండి, లేకపోతే లేదు. ఇది కొంచెం సేపు వేగనిద్దాం మంచి రంగులోకి. ఇలా వేగిన దాంట్లో ధనియాలు 1 కప్పు తీసుకుందామండి. అవి కూడా మంచిగా వేగేదాకా చూసుకుంటూ ఉండండి. కొంచెం మాడకుండా చూసుకోండి. ధనియాలు వేయగానే కొంచెం మంచి స్మెల్ రాగానే దింపేయచ్చు. ఇలా వేగిన దాన్ని బౌల్లోకి తీసుకుందామండి. ఇలా బౌల్లోకి తీసుకున్నాక నెక్స్ట్ మనం దీంట్లో ఎండుమిర్చి యాడ్ చేసుకుందాం. ఎండుమిర్చి కూడా కొంచెం బాగా డ్రై అయ్యేటట్టు వేయించుకుందామండి. ఇది కూడా ఎర్రగా వేగిపోయిందండి. ఇది కూడా ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇలా బౌల్లోకి తీసుకున్నాం కదా. నెక్స్ట్ దీంట్లో మునగాకు యాడ్ చేద్దాం. మునగాకు అంటే కరివేపాకు. సేమ్ ఇది కూడా అంతే అండి. కొంచెం బాగా డ్రై అవ్వాలి. అంటే ఎక్కువేం కాదు, కొంచెం పొడిగా ఆకు మీకు మంచిగా డ్రై అయిపోయినప్పుడు తెలుస్తుంది స్టవ్ మీద ఉండగానే. ఆ డ్రై అయ్యేదాకా ఉంచి ఇది కూడా మనం తీసేద్దాం. చూసారు కదా ఎలా అయిపోయిందో. మొత్తం ఇలాగ డ్రై అయిపోవాలి ఆకు. ఇలా అయిపోయిన దాన్ని మనం ఇప్పుడు లాస్ట్లో వేసుకుందాం. మిరియాలు మనం వేసుకొని ఒక్కసారి కలుపుకొని నెక్స్ట్ కొంచెం చింతపండు యాడ్ చేద్దాం. వేడికి కొంచెం మెత్తగా అవుతుంది కదండి. యాడ్ చేసుకొని 1 నిమిషం ఉంచి స్టవ్ ఆపేద్దాం. ఇప్పుడు ఈ మొత్తము ఇలా వేయించుకున్న అన్నిటికీ చల్లారిపోయినాక మనం మిక్సీ పట్టుకుందాం. ఈలోగా చల్లారనిద్దాం. చల్లారిపోయింది కదండి. ఇప్పుడు మనం మిక్సీ జార్ తీసుకొని ఫస్ట్ మనం ఎండుమిరపకాయని యాడ్ చేద్దాం. యాడ్ చేసి కొంచెం సాల్ట్ వేసి మనం గ్రైండ్ చేసుకుందాం. నెక్స్ట్ మనం వెల్లుల్లిపాయ యాడ్ చేద్దామండి. నెక్స్ట్ మనం ధనియాలు యాడ్ చేద్దాం. నెక్స్ట్ మునగాకు యాడ్ చేద్దామండి. ఇలా మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి పొడిగా. దీన్ని మనము ఈ బౌల్లోకి తీసుకుందాం. ఇలా బౌల్లోకి తీసుకోవాలండి. దీన్ని మనము గాలికి ఉంచాలి. కొంచెం అంటే గాలికి కొంచెం అది ఆరినాక ఒక బాక్స్లో స్టోర్ చేసుకోవాలి. ఇది 3 months దాకా నిల్వ ఉంటుంది. అంతే అండి, చాలా సింపుల్ మునగాకు కారపొడి. వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తింటే అదిరిపోతుంది. మీరు కూడా ట్రై చేయండి. ఈ రెసిపీ కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.